మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది గ్రేస్ గాస్పెల్ చర్చ్. ఈరోజు మరి దేవుని సందేశాన్ని విందాం. ఇశ్రాయేలు దేశంలో ఏ వింత జరిగినా లేదా వారి పాలిటిక్స్లో కానీ వారి యొక్క డైలీ లైఫ్లో కానీ వారి యొక్క సాక్రిఫైజెస్ అంటే బలులకి సంబంధించిన విషయంలో కానీ వారికి ఉన్నటువంటి చట్టాల విషయంలో కానీ వాటిలో ఏ మార్పు వచ్చినా కానీ అది సర్వ ప్రపంచాన్ని భయపెడుతుంది, హెచ్చరిస్తుంది. ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచాన్ని హెచ్చరిస్తుందనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి సందేశము క్రైస్తవ ప్రపంచానికి అట్లాగే సమస్త ప్రజలకు, సమస్త మానవాళికి ఒక హెచ్చరిక. దీన్ని మనం పరిశీలించినట్లయితే ఇట్స్ అ షాకింగ్ న్యూస్ ఫర్ ద వరల్డ్, ఎస్పెషల్లీ క్రిస్టియన్ వరల్డ్ అండ్ జూవిష్ వరల్డ్ and to all the nations of the earth. ఈరోజు మనము ఈ సంఘటనని గ్రహిద్దాం. అదేనంటే బైబిల్ గ్రంథము రాయబడినప్పటి నుంచి, అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, లేదా పాత నిబంధనలో ఆది కాండము నుండి మలాకి గ్రంథము వరకు మెస్సీని గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. చాలా కీర్తనలు ఆయన గురించి రచించబడ్డాయి. యెషయా గ్రంథము 53 కానీ, కీర్తనలు 22వ అధ్యాయమే కానీ, మరి అనేకమైనటువంటి ప్రవచనాలు అనేక మంది మెస్సీని గురించి రాశారు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టక మునుపు కూడా అనేక మంది నేను మెస్సీని అని చెప్పినటువంటి వచ్చిన వారు ఉన్నారు చాలామంది. అయితే ఈ యుగంలో, అంటే ఇప్పుడు మనం పుట్టిన తర్వాత, ఐ థింక్ ద ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్ టు దిస్ న్యూస్. మార్చి 27వ తారీఖున, ఈ మార్చి 27వ తారీఖున పస్కా పండుగ అయిపోయిన తర్వాత, యోమ్ కపూర్ అంటారనమాట. ఆ పండగ అయిపోయిన తర్వాత జిస్కియాహు బెన్ డేవిడ్ అనేటువంటి ఒక అతన్ని ఇశ్రాయేల్ యొక్క పెద్దలు, మత పెద్దలు అందరూ కూడా ఏం చేశారంటే, ఈయన్ని సీక్రెట్గా యూదులకు రాజుగా అభిషేకించారు అనే ఒక వార్త వచ్చింది న్యూస్లోనికి. అంతేకాకుండా అతను చాలా జ్ఞాన సంపన్నుడని, మెస్సయ్య అని చాలామంది పెద్ద పెద్ద ప్రీస్టులు అంటే యాజకులు, ప్రధాన యాజకులు సహా నమ్ముతూ ఉన్నారు. ఇతని పేరు జిస్కియాహు బెన్ డేవిడ్. తెలుగులో చెప్పాలంటే దావీదు కుమారుడైన హెజ్కియా. చెప్పండి ఒకసారి. కానీ అతని బర్త్ పేరు అది కాదు. అతని బర్త్ పేరు ఏంటంటే సోలొమోన్ జూడా అని అర్థం. హిస్ బర్త్ నేమ్ ఈజ్ సోలొమోన్ జూడా, విచ్ సోలొమోన్, ద నేమ్ సోలొమోన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ 666 మెనీ టైమ్స్. దీన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ జాగ్రత్త గమనించాలి. నేమ్ సోలొమోన్ అనేటువంటిది 666తో చాలాసార్లు
అది అసోసియేట్ అయినట్లుగా మరి పండితులు చెప్తూ ఉంటారు. బట్ హీ రీసెంట్లీ టుక్ ద నేమ్ యాజ్ హెజ్కియా. మనం ఇంగ్లీష్లో చూస్తే హెజ్కియా అంటాము, మరి హీబ్రూ భాషలో అయితే జిస్కియాహు అని అర్థం. జిస్కియాహు, హెజ్కియా ద సన్ ఆఫ్ డేవిడ్ అని అర్థం. ఇతనిని మార్చి 27వ తారీఖున వీపింగ్ వాల్ అంటే ఏడుపుల గోడ అనేటువంటిది ఒకటి యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేము గోడ దగ్గర పెద్ద మీటింగ్ పెట్టి ఆయన్ని అభిషేకించి ఆయన మాటలు వింటూ అందరూ కూడా ఆశ్చర్యపోతూ డ్యాన్సులు వేస్తూ చాలా పండగ చేసుకున్నారు. పెద్ద పెద్ద ప్రీస్టులు సైతము ఆయన యొక్క మాటలు వినడానికి మరి ఆసక్తి చూపడము, ఆయన యొక్క చేతిని ముద్దు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సహజంగా యూదులలో అలాంటిది చాలా అరుదు. అంటే అంత పెద్ద హై ప్రీస్టులై ఉండి ఇశ్రాయేలు సమాజానికి చాలా పరిచర్య చేసినటువంటి గొప్ప గొప్ప శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు లేదా హై ప్రీస్టులు అయినటువంటి వారు అంత గొప్పవారై ఉండి, ప్రధాన యాజకులై ఉండి ఒక యవనస్తునికి అంత రెఫరెన్స్ ఇవ్వడం, అంత ఘనత ఇవ్వడం, అంత గౌరవం ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదు. ఇదే జరుగుతూ ఉంది. అందరూ అతని చేతిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు, అందరూ ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. మాకు మెసేజ్ దొరికాడు అని వారందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇది ఇంకా అఫీషియల్ న్యూస్గా వస్తుంది ఖచ్చితంగా. ఇది ఇంకా అఫీషియల్ న్యూస్గా రాలేదు. ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ జిస్కియాహు బెన్ డేవిడ్ అనేటువంటి వ్యక్తి ఎట్లాగ ఇశ్రాయేలు దేశంలో అంత పేరుని సంపాదించాడు ఇంత త్వరగా అనేటువంటిది చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఇప్పుడు కొంతమందికి తెలుసు, ఇక రానున్న కాలంలో ప్రపంచానికి ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు న్యూస్ చెప్తానేనండి. మొన్న జరిగినటువంటి ఇశ్రాయేలీ ఎలక్షన్స్లో ఇంతకుముందున్నటువంటి బెంజమిన్ నెతన్యాహు అనేటువంటి ప్రెసిడెంట్ గెలవలేదు. గెలుస్తాడనుకున్నారు, గెలవలేదు. గెలవకుండా ఇప్పుడు ఎవరు కూడా ప్రెసిడెంట్ లేరు ఇశ్రాయేల్ దేశానికి. అలా జరుగుతుందని ఇశ్రాయేలు దేశంలో కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు కూడా. బెంజమిన్ నెతన్యాహు తర్వాత కొంత టైము గ్యాప్ వస్తుంది, ప్రెసిడెంట్గా ఎవరు ఉండరు. ఆ టైంలోనే మెస్సయ్యని ప్రకటిస్తారని చెప్పి ప్రవక్తలు కూడా చెప్పారు. అవన్నీ నేను మీకు ముందుగా చూపిస్తాను, జాగ్రత్తగా. అయితే ఈ వ్యక్తి గురించి మనం పరిశీలించినట్లయితే, ఈజ్ అ హాఫ్ జ్యూ అండ్ హాఫ్ ముస్లిం. ఈజ్ అ హాఫ్ జ్యూ అండ్ హాఫ్ ముస్లిం అంటే ఇతను సగం యూదుడు, సగము ముస్లిము అన్నమాట. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ Israeli people are accepting a person who is half Muslim and half Israeli to be their Messiah? ఎట్లాగది సాధ్యము? ఒక సగము ముస్లిము, సగము యూదుడైనటువంటి అతన్ని రాజుగా లేకపోతే వారి మెస్సయ్యగా అంగీకరించడం ఎలా సాధ్యము అని గనక పరిశీలించినట్లయితే, ఇవన్నీ వాక్య ప్రవచనాల యొక్క నెరవేర్పేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ గొడవలైనా తీరనండి అనుకునేవారు. ఒకప్పుడు కాశ్మీర్ గొడవ ఎప్పటికీ తీరదండి అనుకునేవారు. తీరిపోయిందిగా. కాశ్మీర్ని ఇండియాలో కలిపేసుకున్నాంగా. ఇప్పుడు కాశ్మీర్ ఇండియాది. ఒకప్పుడు అది ఆ పాకిస్తాన్దా ఇండియాదా అని కొట్టుకునేవారు. బట్ ఇప్పుడు దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి ఒక ఏమంటారంటే గొడవలు కలిగినటువంటి ప్రదేశం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం, అందులో కూడా యెరూషలేం. యెరూషలేములో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, యెరూషలేంలో ఇశ్రాయేల్ పాపులేషన్ తక్కువ. పైగా వారికి ఉన్నటువంటి డూమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి ఆ కట్టడం ఏదైతే ఉందో అది ఒకప్పటి సొలొమోను గారు కట్టించినటువంటి దేవాలయము అనేటువంటిది చాలామంది యొక్క అభిప్రాయం. రీసెంట్లీ చాలామంది మరి శాస్త్రవేత్తలు అట్లాగే దైవ పండితులు కూడా దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2nd సెంచరీలో యూదుల చరిత్రకారైనటువంటి జోసిఫస్ అనేటువంటి ఒక అతను
రాసినటువంటి వాక్యాధారాల ప్రకారంగా, ఆయన రాసిన బుక్ ప్రకారంగా చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇతను ఏం చేస్తాడు అంటే యూదులకు అలాగే ముస్లింలకు మధ్య సంధి కుదురుస్తాడు. కాబట్టి ఆయన హాఫ్ జూ హాఫ్ ముస్లిం అయితే కరెక్ట్గా ఉంటాడనేటువంటిది మరి చరిత్రలో మనకు కనబడుతున్నటువంటి సత్యం. ఇక్కడ మనందరం నిజంగా దీని గురించి భయపడాలంటే డెఫినెట్లీ, ఎందుకంటే నిజమైనటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువని మనందరికీ తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రవచనాల్లో చెప్పబడినవాడని తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ఆయన గురించినటువంటి ప్రతి ప్రవచనము ఆయన జీవితంలో నెరవేరిందని మనకి తెలుసు. హల్లెలూయా. ఆయన పుట్టుక నుండి ఆయన మరణం వరకు, ఆయన పునరుద్ధానం వరకు ఆయనను పాతి పెట్టే విషయము కూడా యెషయా గారు ఏం చేశారు? ప్రవచించారు. ఆ సత్యం కూడా మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. సో నిజమైన మెస్సయ్య ఎవరు అంటే యేసు అనే సత్యం మనకు తెలుసు. ఇక ఆయన తర్వాత రాబోయేటువంటి వారు అనేక మంది ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారు? ప్రవచించారు. మత్తయి సువార్త 24వ మీకు చూపిస్తాను నేను అన్నీ కూడా. బహుశా వాళ్ళలో ఈయన ఒకడై ఉండాలా, లేకపోతే ఈయనే క్రీస్తు విరోధి అయ్యుంటాడా అనేది కాలం చెప్పాలి. ఇట్స్ ద టైమ్ హూ హ్యాస్ టు టెల్ అబౌట్ ఇట్. కానీ గమనిద్దాం, హీ ఈస్ హాఫ్ జ్యూ అండ్ హాఫ్ ముస్లిం. అండ్ ప్రస్తుతానికి ఇస్రాయల్కి ఎటువంటి ఎవరు లేరు, ప్రధాని లేడు. అండ్ ఇప్పుడు మనకి పస్కా పండుగ తర్వాత ఇతన్ని అనౌన్స్ చేశారు. అంటే జాగ్రత్త గమనించండి. దెన్ థింక్ అబౌట్ దిస్. మార్చ్ 27 అంటే నిసాన్ మాసం 10వ తారీఖు అనమాట. వాస్తవానికి నిసాన్ మాసంలో 10వ తారీఖున పస్కా పండుగకు బలిచేటువంటి గొర్రెపిల్లని సెలెక్ట్ చేసుకుంటారు. సెలక్షన్స్ కూడా ఒక డే ఉంటుంది, వినాలి మీరు. సెలక్షన్స్ కూడా ఒక డే ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎగ్జమైన్ చేస్తారు. ఎగ్జమైన్ చేయడం అంటే దాన్ని పరిశీలిస్తారు అన్నమాట. దాన్ని ఎత్తుకొని దాన్ని చూచి అసలు ఒక్క చిన్న మచ్చ డాగు లేనటువంటి చాలా పవిత్రమైనటువంటి ప్యూర్గా ఉన్నటువంటి ఆ గొర్రెను మాత్రమే ఏం చేస్తారు? యెహోవాకు బలి అర్పిస్తారు. సో మార్చ్ 27 నిసాన్ మాసం 10th అంటే ఇట్స్ అ సెలక్షన్ డే అండ్ హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద మెస్సయ్య రైట్ నౌ. ఆయన మీకు నేను వీడియో చూపించడానికి సమయం కుదరదు, కానీ తర్వాత నేను మన గ్రేస్ గాస్పుల్ చర్చ్ వాట్సాప్ గ్రూప్లో మీకు దాన్ని పంపిస్తాను. మీరు చూడండి ఆయన్ని ఎలాగ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో, ఎంత గొప్పగా ఆయన్ని గణపరుస్తున్నారో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్ వి ఇన్ డేంజరస్ సిచ్యువేషన్స్? ప్రాబబ్లీ ఎస్. ఇంకా నేను చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ సేన్. దశలో రాసిన పత్రికలో మనకి 2వ అధ్యాయం ఉంటుంది కదా, నాశన పాత్రుడు అని ఉంటుంది. ఏముంటుందండి? ద మ్యాన్ ఆఫ్ సిన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ద నాశన పాత్రుడు. ఈయన నాశన పాత్రుడేనా? ఆయన నాశన పాత్రుడో కాడో మనకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో ఆ యొక్క యెహోవా దేవుని ఆలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నప్పుడు ప్రపంచానికి అర్థమవుద్ది, వీడు క్రీస్తు విరోధి అనే సంగతి అప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పటికే అనేక మంది ఏం చేస్తారు? ఆయన్ని ఆరాధించడం, ఆయన చెప్పిన మాటలు వినడం, ఆయన జ్ఞానానికి అసలు చాలా ఏమంటారు మంత్రముగ్ధులైపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. హిజ్ నేమ్ ఈజ్ జెజ్కియాహు బెన్ డేవిడ్. చూడండి ఎంత గొప్ప పేరు పెట్టుకున్నాడో. జెజ్కియాహు బెన్ డేవిడ్ అంటే హెజ్కియా ద సన్ ఆఫ్ డేవిడ్. హెజ్కియా దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే రాజు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అట్లాగే పిలువబడ్డాడు. ఏమని? దావీదు కుమారుడు. నేను మొన్న మీకు ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెప్పినప్పుడు మీకు చెప్పా, ఆయన్ని పిలిచినటువంటి రోగులు ఎవరైనా సరే దావీదు కుమారుడా అంటే యేసుక్రీస్తు వెంటనే ఆగిపోయాడండి. ఎందుకనంటే బికాస్ హీ ఈజ్ ద ట్రూ సన్ ఆఫ్ డేవిడ్. స్తోత్రం కలుగును గాక. ఆయన నిజమైనటువంటి దావీదు కుమారుడు. అయితే ఇతను మరి
ఎలాంటి వాడో మనం గమనించినట్లయితే సర్వ క్రైస్తవ లోకానికి తెలుసు మెస్సయ్య ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన తరువాత వచ్చిన వారు కానీ, ఆయనకు ముందు వచ్చిన వారు ఎవరైనా కానీ అందరూ దొంగ మెస్సయ్యలు అనే విషయం అందరికీ తెలుసు. ఒకవేళ రేపు పొద్దున జూవిష్ న్యూస్లో కానీ, ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ, లేదా మన లోకల్ న్యూస్లో కానీ ఇతని గురించి వస్తే ఆశ్చర్యపోమాకండి. ఇతని గురించి వచ్చి ఇతను కనుక మెస్సయ్య అని చెప్తే మాత్రం ఆశ్చర్యపోమాకండి. ఇతడు దొంగ మెస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇతడు ఒక దొంగ మెస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ గనక శ్రమల కాలం మొదలైతే ఆ శ్రమల కాలంలో జరిగించేటువంటి బలులను ఏం చేస్తాడు? ఆపివేస్తాడు. 2వ 3.5 సంవత్సరంలో హీ విల్ స్టాప్ దిస్ ఆఫరింగ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ట్రిబులేషన్ పీరియడ్. శ్రమల కాలం మధ్యలో, అంటే మొదటి 3.5 సంవత్సరం తర్వాత ఆ బలులను ఆపేస్తాడు. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. అయితే ప్రపంచంలో లేదా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఇలాంటి పెద్ద పెద్ద ప్రీస్టులు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే హీఈస్ ద వెరీ 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 గుడ్ టీచర్ ఆఫ్ టోరా. టోరా అంటే ధర్మశాస్త్రం. మోషే రాసినటువంటి ఆ పంచకాండములు, వాటి విషయమై ఆయన చెప్తూ ఉంటే తలపండినటువంటి శాస్త్రులు సైతం, తలపడినటువంటి పెద్దలు సైతం, మత పెద్దలు సైతం ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారట. అంటే అంతగా వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఇంప్రెస్ చేస్తున్నాడు. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అదేంటంటే మనము ఎంత దగ్గరగా ఉన్నాము ట్రిబులేషన్ పీరియడ్కి, ఎంత దగ్గరగా ఉన్నాము మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆర్ వి ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్ పీరియడ్? ఆర్ వి ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్ పీరియడ్ అంటే ఇంకా మనము శ్రమల కాలంలోనికి ఎంటర్ అవబోతున్నామా అంటే, అకార్డింగ్ టు జూయిష్ క్యాలెండర్ గాడ్స్ స్మితా ఇయర్ అన్నటువంటి ఒకటి ఉంది. జాగ్రత్తగా వినాలి. గాడ్స్ స్మితా ఇయర్ అంటే 70వ వారము మొదలవక మునుపు జరిగేటువంటి సంవత్సరం అట. జాగ్రత్త వినాలి. 70వ వారము మొదలవక మునుపు జరిగేటువంటి సంవత్సరం. అంటే దానియేలు గారు ప్రవచించినటువంటి 70 వారాల్లో ఒక వారం మిగిలింది. ఒక వారం అంటే 7 సంవత్సరములు. ఆ 7 సంవత్సరాలు స్టార్ట్ అవ్వక మునుపు జరిగేటువంటి ఒక సంవత్సరం పేరే గాడ్స్ మితా ఇయర్ అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఆ గాడ్స్ మితా ఇయర్ అంటే విశ్రాంతి సంవత్సరం అని అర్థం. చెప్పండి ఏంటది? ఏ సంవత్సరం అండి? ఇశ్రాయేల్ ప్రజలుకి దేవుడి ఇచ్చిన కట్టడి ఏంటంటే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి 7వ సంవత్సరం నువ్వు పంట వేయాలి, కానీ దాన్ని కొయ్యకూడదు. అది ఎవరికి ఇవ్వాలి? పేద ప్రజలకి ఇచ్చేయాలి. 70వ సంవత్సరం అయితే నువ్వు ఏం చేయకూడదు? 70వ సంవత్సరంలో నువ్వు పంటని వేయకూడదు, భూమిని వదిలేసేయాలి, విశ్రాంతికి వదిలేసేయాలి, ఆ సంవత్సరం వదిలేసేయాలి. 1948లో ఇస్రాయేల్ ప్రజలకి స్వతంత్రం వచ్చింది. జాతనండి. 2020 was the 70th year for Israel, 70వ సంవత్సరం. And God have kept all the Israel, and not only Israel, all the world as Sabbath year. లాస్ట్ ఇయర్ కరోనా వచ్చి ఎవ్వరు కూడా పొలాలకు వెళ్ళలేదు తెలుసా. చివరికి రైతులు కూడా ఆపేశారు, దున్నబడలేదు, ఏమీ జరగలేదు. మార్చిలో స్టార్ట్ అయింది, లాస్ట్ మార్చిలో. am I right? బహుశా దేవుడే సర్వ ప్రపంచానికి, భూమికి సబ్బాతీరు ఇచ్చినట్టున్నాడు. అన్నీ కూడా ఏమైనా చెప్పాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని కార్యములు ఎలా జరుగుతాయి చూడండి. దేవుని కార్యములు ఎలా జరుగుతాయి చూడండి. ఈ కరోనా వల్ల ఏం జరిగిందండి? సర్వ ప్రపంచం లాక్డౌన్ అయిపోయింది. కాలుష్యం కొంచెం ఆగిపోయింది. ఐ మీన్ టు సే ద పొల్యూషన్ వాస్
రెడ్యూస్డ్, స్టాప్డ్. భూమికి కాస్త వన్ ఇయర్ ఏమైంది, రెస్ట్ దొరికింది. వాస్తవానికి మన లాక్డౌన్ మనకి ఏ నవంబర్లోనో డిసెంబర్లో ఎత్తేసినా ఈ మార్చి వరకు, పోయిన మార్చి వరకు ఇంకా అనేకమైన చోట్ల కరోనా విజృంభిస్తూనే ఉంది. ఎప్పటికీ సెకండ్ వేవ్ జరుగుతూనే ఉంది. ఇంకా వ్యాక్సిన్ అందరూ చాలామంది ఉన్నారు, ఇంకా ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, హాస్పిటల్స్లో బాధపడుతున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక ఎలా ఉంటే మనకి తెలియదు. అలాగని యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచం మీద కరోనా రప్పించి అనేక మందిని చంపేశారని నేను చెప్పడంలా, దయచేసి అలా అపార్థం చేసుకోమాకండి. బట్ సీ హౌ గాడ్ వర్క్స్ టు ఫుల్ఫిల్ హీస్ ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది మేము మెస్సేలము అని చెప్పినటువంటి వారు అనేక మంది వచ్చారు. దగ్గర 54 పైన ఇశ్రాయేల్ దేశంలో నేను మెస్సేని అని చెప్పిన వాళ్ళు అనేక మంది వచ్చారు. 54 కంటే ఎక్కువ. వారిలో ఈయన ఒకడు అవుతాడా, లేకపోతే ఈయనే క్రీస్తు విరోధి అవుతాడా అనేది కాలం మనకి చెప్పాలి. ఒకవేళ ఈయనే గనుక, అంటే ఈ హెజ్కియా ద సన్ ఆఫ్ డేవిడ్ అని చెప్పుకున్నటువంటి ఈయన గనక క్రీస్తు విరోధి అయినట్లయితే ఇక మనందరం సిద్ధపడాలి. క్రీస్తు రాకడ చాలా చాలా సమీపం. We are very, very close to the second coming of Jesus Christ. That's called rapture. Rapture కి చాలా దగ్గర ఉన్న విషయం గమనించాలి. సో నెతన్యాహు తర్వాత, బెంజమిన్ నెతన్యాహు తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. అక్కడ మెస్సీయా అనేటువంటి వాడు ప్రకటించబడతాడని యూదులలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక రబ్బాయ్ అంటే శాస్త్రి, బోధకుడు ప్రవచించాడు. అతని పేరే ఇజ్జక్ కదూరి అనేటువంటి ఇతను ప్రవచించాడు. ఆయన ఏం చెప్పాడో చెప్తా, జాగ్రత్త వినండి. ద జూయిష్ రబ్బాయ్ షోషియన్ అన్న ఇంకొక ఆయన ఉన్నాడు. షోషియన్ prophesied that the day of March 27th, 2021 there will be a person who will be anointed as a Messiah for the Jewish people on the day of Passover. చూడండి, షూషిని అనేటువంటి ఒక రబ్బాయ్ ప్రవచించాడు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. అది 2021 సంవత్సరంలో మార్చి 27వ తారీఖున యూదులు ఒక అతన్ని ఏం చేస్తారు, మెస్సీగా ప్రకటిస్తారని చెప్పేసి ఆయన చెప్పాడు. మీకు గుర్తుందో గుర్తులేదో, 2020లో జనవరి 1st తారీఖున మీ అందరికి ఒక మెసేజ్ చెప్పాను నేను, 5780 ఇయర్ గురించి. ఎంతమంది తెలుసు? నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదు. మనం అక్కడ బయట టెంట్లో నేను మీకు దిస్ ఇయర్ ఈస్ ద జూయిష్ క్యాలెండర్ ప్రకారం 578 ఇయర్ అని చెప్పి నేను చెప్పాను, 80 ఇయర్ అని చెప్పి. ఆర్ యు అండర్స్టాండింగ్? నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ద ఇయర్ ఆఫ్ కరెక్షన్, దేర్ విల్ నాట్ బి ఎనీ గవర్నమెంట్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ఎక్స్టెండ్ పీరియడ్. అదే చెప్తున్నాను. పోయిన సంవత్సరం ఉన్నటువంటి ఆ సంవత్సరంలో నో గవర్నమెంట్ ఉండదంట ఇజ్రాయెల్కి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఏమైపోయాడు, ఆయన ఓడిపోయాడు, ఆయన గెలవలేదు ఎలక్షన్స్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరూ లేరు. అదే ఆయన ప్రవచించాడు, ఈ కదూరి ప్రవచించారు. ఏమన్నారు చూడండి ఆయన, పీరియడ్ అండ్ ద వేరియస్ క్యాంప్స్ విల్ బి కోరల్ మచ్ వితౌట్ డెసిషన్ ఆఫ్ ఐదర్ సైడ్. ఒకరికి పడకుండా ఒకళ్ళు ఇంకొకరు సపోర్ట్ చేస్తూ ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేకుండా అలా ఉండిపోద్ది, ఎవరు కూడా ప్రధానిగా అవ్వరు అని చెప్పేసి ఆయన ప్రవచించాడు. అండ్ దెన్ వన్ రోష్ హసన్నా ద Jewish year itself, they will fight in heaven, the holy side against the side of evil, and God and his entourage will decide between them. And this is all I can say, and from here I swore not to reveal more secrets
అండ్ హిడెన్ థింగ్స్. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పను అని చెప్తున్నాడు. అంతేకాకుండా కదూరి ఆల్సో ప్రిడిక్టెడ్ there will come one day that two ministers will win the government and in the land of Israel. Both their names will be Benjamin, and neither of them will succeed in establishing their government of our kingship. Perhaps more stunning, Rabbi Kaduri quoted from the ancient book, The Covenant of the Persimmon, by Kabbalist Rabbis Sasan Hai and Shushani, known as the prophet of Egypt. Shushani said that Messiah would arrive during the Rosh Hashanah, September 29th, October to October 1, 2019. ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడే, జాగ్రత్తగా గమనించాలి. సో క్రీస్తు విరోధి రాకడ మరి దగ్గర పడింది అనేది ప్రపంచానికి మనము ఈరోజు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. లెట్స్ ఆల్ స్పీక్ అబౌట్ దాట్, అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, హౌ వీఆర్ నియర్ అండ్ వెరీ వెరీ నియర్ టు ద ర్యాప్చర్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు మనం ఎంత దగ్గరగా ఉన్నామో పరిశీలించాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అయితే 2 దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి గమనించండి. 2 దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, ప్రభుదినం ఎప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చి తినని చెప్పిన ప్రతిక వలన ఎవడైనా చెప్పిన వేళ మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టు బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా ప్రవచనాలు చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇతనే క్రీస్తు విరోధి అని ముద్ర వేయడానికి ఇంకా సమయము పడుతుంది. ఆయన అనేక మందిని ఇంప్రెస్ చేయాలి. ఆయన మాటలు సర్వ ప్రపంచం వినాలి. అనేక మంది రాజ్యాధిపతులు సహా ఆయనకి మోకరిల్లాలి. ఆయన సమస్త ప్రపంచాన్ని ఏలాలి. ఆయన ముఖ్యంగా యూదులకు ముస్లింలకు మధ్య ఏం చేయాలి? సంధి కుదర్చాలి. అనేక సూచక్రియలు చేయాలి. సూచక్రియలు అనేటువంటివి ఇశ్రాయేల్ దేశంలో చాలా గొప్పవిగా వాలించుతారు. ఎవరైనా సూచక్రియ చేశారనుకోండి, ఏముందో తెలుసా? వాళ్ళు వెంటనే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే జూస్ బిలీవ్ ఇన్ మిరకల్స్. యూదులు సూచక్రియలను ఆశ్చర్యకారులను నమ్ముతారు ఎక్కువగా, మాటలు కాదు. నువ్వు సూచక్రియ చేయి. అందుకే యేసుక్రీస్తు మాటికి ఏమని అడిగారు తెలుసా? ఏది నువ్వు తండ్రి, ఏదే నువ్వు పరలోకం దిగొచ్చినోడు అయితే ఏది నువ్వు ఒక సూచక్రియ చేయి, నువ్వు ఒక సూచక్రియ చేయి అని మాటికి అడిగారు. ఎందుకంటే వాళ్ళు అలాగే నమ్ముతారు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, మీరు సూచక్రియ అడుగుతున్నారా? ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినముల్లో నిలబెడతానని చెప్పాడు. ఆయన దేహం గురించే చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాల. ఆ రోజున సూచక్రియలు అడుగుతారు వీళ్ళందరూ కూడా. సో ఈ క్రీస్తు విరోధి కూడా సూచక్రియలు చేస్తాడు. ఈ దొంగ ప్రవక్త కూడా, దొంగ మెస్సయ్య కూడా సూచక్రియలు చేస్తాడు. అయినా యేసుక్రీస్తు ప్రభువారి నుంచి తప్పుడు బోధలు మొదటి శతాబ్దంలో ఉన్నందున దశలోనటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ మాట్లాడుతుంటాడు, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా బెదరకుండా ఉండండి. ఎందుకంటే మేము చెప్పింది సత్యమే, యేసు వస్త్రం మాట సత్యమే. అయినా ఒక విషయం జరగాలి. అదేంటంటే సంఘము ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడే వరకు కూడా క్రీస్తు విరోధి బయలుపరచబడడు. సంఘముగా మనందరం ఇంకా భూమి మీద ఉన్నాం. వింటున్నారా? సంఘముగా మనందరం ఇంకా భూమి మీద ఉన్నాం అంటే క్రీస్తు రాకడ ఇంకా జరగలేదు, రహస్య రాకడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యక్తి బహుశా అబద్ధ మెస్సయ్య అయి ఉండొచ్చు, లేదా త్వరగా యేసుక్రీస్తు రాకడైతే మనం ఎత్తబడితే వాడికి వాడే మెస్సయ్యగా ప్రకటించుకొని వాడే క్రీస్తు విరోధి కూడా అయి ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలకి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని కూడా వాళ్ళు రాజుగా కానీ మెస్సయ్య కానీ ప్రకటించలా. ఇదే ఫస్ట్ టైం.
బి కేర్ఫుల్. ఇదే ఫస్ట్ టైం. అండ్ గమనించండి, పోయిన మార్చి టు ఈ మార్చి వరకు మనకి టోటల్గా ఏం కనపడుతుంది? ఆల్ ద లాక్డౌన్, కరోనా కనబడతా ఉంది. పోయిన మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ చేశారు. దట్స్ అ గాడ్స్ ఇయర్ ఆఫ్ వాట్ వాజ్ దట్ ఐ టోల్డ్ యూ? స్మిత. గాడ్స్ ఇయర్ ఆఫ్ స్మిత అది. అండ్ ఆ ఇయర్ అవ్వగానే, అంటే ఆ మార్చి నుంచి ఈ మార్చి అవ్వగానే ఈయన బయలుపరచబడ్డాడు, బయటికి వచ్చాడు. ఇప్పుడు కొంతమందికే తెలుసు, సర్వ ప్రపంచానికి తెలిసే అవకాశం త్వరలోనే రాబోతుంది. తర్వాత మీరు న్యూస్లో వింటే ఆశ్చర్యమాకండి, ఎందుకంటే ఇది గొప్ప న్యూస్ అవ్వచ్చు. నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటి తెలుసా? నేను నిన్న ఆలోచిస్తూ ఉన్నా, ఇతని గురించి ఆలోచిస్తాను, బాగా స్టడీ చేసి ఇతని గురించి ఎంతవరకు వాస్తవం అని కూడా నేను ఇంకా అదర్ వీడియోస్ లేకపోతే కొన్ని థింగ్స్ నేను చూస్తూ తన గురించి స్టడీ చేసి అప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఇది ప్రపంచానికి హెచ్చరిక, ఇది క్రైస్తవ ప్రపంచానికి హెచ్చరిక. ఒకవేళ అతనే గనక క్రీస్తు విరోధి అయితే వెరీ వెరీ రెడీ, బీ వెరీ వెరీ రెడీ. క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. మీరు 6వ వచనం చూస్తే, కాగా వాడు తన సొంత కాలమందు భయపరచబడవలనని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయించున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మన మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అంటే ఏంటి? అడ్డగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు విరోధి రాకుండా అడ్డగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఎత్తబడతాడో, సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడో భూమి మీద నుంచి, అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అప్పటి వరకు వచ్చేటువంటి ఈ యొక్క ఏమంటారు, హెజ్కియా ద సన్ ఆఫ్ డేవిడే కావచ్చు, ఈయన తర్వాత ఇంకెవడన్నా రావచ్చు, ఇంకెలా ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరూ రాకడ జరిగితే వాళ్ళు క్రీస్తు విరోధులుగా మనం గుర్తించాలి. రాకడ జరగకపోతే అబద్ధ మెస్సేలుగా గుర్తించాలి. స్తోత్రం కలుగును గాక. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త అయినటువంటి యోహాను గారు ప్రవచించారు. చూడండి, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒక డ్రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చునేను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఏంటిది? మొదటి ముద్ర విప్పడం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి బయలుపరచబడ్డం. మొదటి ముద్ర విప్పబడ్డం ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి బయలుపరచబడ్డం. ముద్ర విప్పబడ్డం ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి బయలుపరచబడ్డం. చేతిలో విల్లు, తల మీద కిరీటము, తెల్లని గుర్రము శాంతికి గుర్తు. తెల్లని గుర్రము శాంతికి గుర్తు. చేతిలో విల్లు అనేటువంటిది సగం అధికారానికే గుర్తు, కొంతకాలం మాత్రమే అధికారానికి గుర్తు. ఎందుకంటే బాణం లేదు, విల్లు మాత్రమే ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, శాంతి అని స్థాపించడానికి వస్తాడు. ముస్లిమ్స్కి యూదులకి మధ్యనటువంటి ఆ పెద్ద భయంకరమైనటువంటి ఆ యొక్క గొడవని సాల్వ్ చేయడానికి వస్తాడు ఈ క్రీస్తు విరోధి. ఈ హెజ్కియా ద సన్ ఆఫ్ డేవిడ్ కూడా మరి సగం ముస్లిం సగము యూదుడై ఉండి, యూదుల పెద్ద పెద్ద రబ్బాయిలు వచ్చి వాళ్ళు ఆయన చేతిని ముద్దు పెట్టుకోవడం చూస్తుంటే భయమేస్తూ ఉంది. హిస్ ఏజ్ ఈజ్ 30 years above. 30 సంవత్సరాల పైన ఇప్పుడు ఆయనకి. మా ప్రియులు జో యాకర్స్ గారు ఆల్రెడీ నాకు సో లాంగ్ ఇయర్స్ ఆయన చెప్పారు, డెఫినెట్లీగా ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నియర్, యేసు క్రీస్తు ప్రభు రావడానికి చాలా దగ్గరగా ఉందంటే ఈ పాటిగా క్రీస్తు విరోధి పుట్టి మినిమం ఒక 30 to 40 years ఆయనకు వచ్చి ఉండాలి దేవరాజు అని చెప్పాడు. మనం యేసు క్రీస్తు రాకడికి చాలా దగ్గరగా ఉన్నాం. అక్కడికి చాలా దగ్గరగా ఉన్నాం. మనము పరిశీలించుకోవాలి. ఆర్ వి రెడీ టు గెట్ ఇన్ టు హెవెన్? ఎత్తబడే సంఘంలో మనం ఉంటామా?
నిజముగా మనం మారుమనసు పొందామా? నిజముగా మనం బాప్తిస్మం తీసుకున్నామా? నిజముగా మనం పరిశుద్ధ జీవితం చూస్తున్నామా? దేవుని సన్నిధిలో మనము ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తున్నాము? దేవుని యొక్క రాకలో మనం ఎత్తబడతామా? నువ్వు మాత్రమేనా? నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య, నీ పొరుగువారు, నీ ఇరుగు పొరుగువారు, నీ తల్లిదండ్రులు, వారు కూడా ఎత్తబడతారా దేవుని రాజ్యంలో? పరిశీలించుకుందాం. నేను మీకు ఆ వీడియో కూడా చూపించి నేను మీకు ముగిస్తాను. ఐ థింక్ ఐ విల్ ట్రై టు షో యూ ద వీడియో. మీరు చూస్తే మీకు బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఐ విల్ ప్లే ఇట్. కొంచెం అది ఇస్తారా ఇక్కడ ఆడియోకి? ఆడియోకి అని ఇస్తారు. బ్లూటూత్ కొంచెం ఓపు పట్టండి. I think I feel it is important for you that you should watch it and be very careful about this man and the things coming. Okay, volume please. ఇది మొన్న జరిగినటువంటి ఏడుపుల గోడ దగ్గర జరిగినటువంటి విషయం ఇది. సో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి గుమ్ముగూడి
ఇక్కడ చూద్దాము. జిజ్కియాహు బెన్ డేవిడ్. మొన్న ఏప్రిల్ 4th జరిగిన విషయం ఇది. పక్కనటువంటి రబ్బాయ్ అందరూ సంతోషిస్తున్నారనమాట, వాళ్ళకి మెస్సేజ్ దొరికాడని చెప్పి. అతనే జిజ్కియాహు బెన్ డేవిడ్. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి మెసేజ్ దొరికడని చెప్పి. ఇక్కడ పెద్ద పెద్దవారు సైతము వచ్చి ఆయన చేతిని ముద్రడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అది కేవలం రాజులకే చేస్తారు అట్లాగా. ఈయన ఎలక్షన్లో నించున్నటువంటి వాడు కాదు, నేను పొలిటికల్ గెలిచినవాడు కాదు. కానీ ఇస్రాయెల్లో ప్రస్తుతము చాలా రీసెంట్ న్యూస్ చెప్తున్నాను మీకు. March 27th, April 4th అంటే మనకి నిన్న మొన్న జరిగిన విషయాలే. జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ మెస్సయ్య లేకపోతే నిజంగానే క్రీస్తు విరోధ. నిజంగానే క్రీస్తు విరోధ అయితే మాత్రం క్రీస్తు రాకడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. మనం పరిశీలించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Let's all close our eyes for prayer. How far are we pure enough? మనం ఎంతవరకు పరిశుద్ధులంగా ఉన్నాము? లోకంలో జరుగుతున్న విషయాలు కనబడుతుంటే చూస్తుంటే భయమేస్తూ ఉంది. ఎందుకంటే మనము బైబిల్ని చాలా పవిత్రంగా చాలా గట్టిగా నమ్ముతాం. అలాంటిది ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజల్లో ఇంత ఉల్లాసము, ఉత్సాహము, మెస్సయ్యని కనుగొన్నామనేటువంటి ఆ మాటలు చూస్తుంటే క్రీస్తు రాకడ ఎంతో దూరంలో లేదు, చాలా చాలా దగ్గరగా ఉందనే విషయాన్ని మనం గమనించడానికి మీకు మనవి చేస్తున్నాం. కళ్ళు మూసుకొని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మార్పు పొందని వారి కొరకు, నీ భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయాలమ్మా. దేవుడు అక్కడ చాలా దగ్గరగా ఉంది. ప్రియ సహోదరుడా, ఈ చర్చ్ ప్రాంగణంలో కూర్చున్నటువంటి నువ్వు ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నావు దేవుని యందు. ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తే సరిపోద్దా? బైబిల్ పట్టుకుంటే సరిపోద్దా? పాటలు పాడితే సరిపోద్దా? ప్రార్థన చేస్తే సరిపోదా? నువ్వు మారు మనసు పొందవా? బాప్తిస్మం తీసుకోవా? క్రీస్తు రాకుండా ఎత్తబడాలని ఆశ నీకు లేదా? ఇవన్నీ కామనేలే అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క ఉదయకాలంలో. నువ్వెవరివైనా సరే నీకు రక్షణ అవసరం. నీవు పాపివి అని ఒప్పుకున్నట్లయితే, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించండి, నా పాపములు క్షమించండి, నన్ను పరిశుద్ధంగా చేయండి అని కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు ఆయన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు మార్చబడిన దానివి వాడవైతే, నువ్వు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఎత్తబడతావు. ఆయన యొక్క ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు.
అటువంటి ధన్యతను నీకు కోల్పోయినట్లయితే, అలాంటి ధన్యత నీకు లేకపోయినట్లయితే ఇప్పుడే ఈ క్షణమందే దేవుణ్ణి వేడుకో. ప్రభువా, నన్ను క్షమించండి, నా పాపములు క్షమించండి, నన్ను నీ యొక్క కుమారునిగా కుమార్తెగా స్వీకరించండి, నన్ను క్షమించండి తండ్రి. నీవే నిజమైన రక్షకుడు అని, నిజమైన దేవుడు అని, దేవుని కుమారుడు అని, దావీదు కుమారుడు అని, నిజమైన మెస్సేవ్ అని నమ్ముతున్నాను అని చెప్పి మనందరం కూడా నోరులిప్పి దేవుణ్ణి గనపరుద్దాం, వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృప కలిగిన ప్రభువా, దయగలనైనా మీకు వందనాలు. నిజమైన ప్రభువా, నీ రాకడకి అనేకమైన క్రియలు కనిపిస్తవి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పి బైబిల్ చెప్పుతున్న ప్రకారంగానే ప్రభువా ఇప్పుడు మాటలు వింటుంటే ఒక పక్కన ప్రభువా సంతోషం ఉన్నప్పటికీ రక్షణ పొందని బిడ్డలు కోట్ల కొలది ఉండి ఉన్నారు. అంతటా అందరూ మార్పును పొందాలని చెప్పి నీ వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఇంకా అంతటా అందరూ నిన్ను గురించి తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు. ప్రభా, మేము ఏదేమైనప్పటికీ ప్రభా ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండే యొక్క మనస్సు, వాక్యం విన్నాము, వాక్యానుసారంగా జీవితాలు సరిచేసుకొని క్రీస్తు ప్రభు వారికి మానవుడికి అడ్డుగా ఏమైతే ఉన్నాయో ఆటంకంలో ఏమైతే ఉన్నాయో మోసకరమైన జీవితాలు, వాటిని సరిచేసుకొని యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా వాక్యానుసారంగా జీవించే కృప మా యొక్క సంఘ బిడ్డలకును ఈ ప్రాంత వారికి దయచేయండి. అలాగే తెల్లబిల్లి గ్రామ బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా దర్శించిన ఆయన. ప్రపంచమంతా కూడా ప్రభా యొక్క సువార్త వింటూ ఉన్నారు, లైవ్లో ప్రభా అనేక మంది చూస్తూ ఉన్నారు. వారికి నీ ప్రభా క్రీస్తు రాకడ గురించిన విషయాలు ఆసక్తికరంగా విని మారుమనసు పొందకపోతే ఎడవబెడతానేమో, కాబట్టి నేను మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకోవడానికి ప్రభా నాకు సాయం చేయమని ప్రభా ప్రత్యేక రీతిగా కన్నీటి ప్రార్థనతో వారిని నింపమని మనర్చిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభా మరి ఉదయకాలంలో ఇప్పుడు వరకు శ్రేష్టమైన ఈ మాటలు విన్నాం. ఇని అనాలోచనగా పరధ్యానంగా ఉంటే రెప్పపాటున ఆకాశ మధ్యంలో మీరు వచ్చినప్పుడు మార్పు పొందినట్టు వారు రెప్పపాటున మార్పు పొందినప్పుడు వెళ్ళిపోతుంటే కిందుండి మార్పులైనట్టు వారు రొమ్ము కొట్టుకుంటారని కూడా వాక్యం చదివిస్తుంది. గుండెలు బాదుకుంటారని చెప్పే వాక్యం చదివిస్తుంది. గుండెలు బాదుకునేటువంటి వారిగా మా సంఘ బిడ్డలు కానీ, మా బంధువులు కానీ, మా ప్రాంతం వారు కానీ, మాకు తెలిసినట్టు వారు కానీ, మా రాష్ట్రం వారు కానీ ఉండకుండా పోవునుగాక. ప్రతి ఒక్కరు మారు మనసు అనుభవించునుగాక. దేవుడు తన కరుణాస్తములతో ప్రతి ఒక్కరిని ఆకర్షించునుగాక. ఈ కృప తోడుగా ఉంచండి. దినదాసలం ప్రభు, ప్రతిరోజు ప్రభా ప్రార్థిస్తున్నా. మాకంటే వందల కొలది, వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నశించిపోతున్న కోట్ల కొలది ప్రజలను ఒక్కసారి మీరు ఆకర్షించి ఈ కడవరి కాలములో, చివరి కాలములో పరిశుద్ధాత్మ యొక్క కృపా వర్షమును కుమ్మరింపజేసి ప్రతి వారి యొక్క ఆత్మీయతలు తెరిపింపజేసి నీ రాకడకు మారుమనసు పొందే కృపా ప్రభును దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము చాలా మందికి అర్థం అయిందో కాదో నాకు తెలియదు. రక్షణ పొందకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. దేవుని రాకడ సూచనలు ఇవి. రెప్పపాటున మార్పు చెందడానికి దానికి ముందే దేవుడు సమయం ఇచ్చాడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే మిక్కిలి దేవుడు మాటలు నిన్ను ప్రేరేపిస్తుండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ప్రభా నేను రెడీగా ఉన్నాను, ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నాను ప్రభని ఎవరైతే సిద్ధపాటు కలిగి గుండె మీద చేసుకొని ఉంటారో వారు ధన్యులు. హల్లెలూయా. అందుకని బైబిల్ మాట చెప్తుంది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎందుకు, యెహోవా నిన్ను రక్షించాడు. వాడు ఎవరు అన్నాడు. కాబట్టి రక్షణ కలిగిన వారిగా ఉండి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని సిద్ధంగా ఉండాలని ప్రభు పేట దేవుని సేవకుడిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ ప్రాంత వారందరికని
మన సావాసంలో ఇంకా రక్షణ పొందినటువంటి వారికి మనం చేస్తున్నాం. నిర్లక్ష్యంగా ఉండొద్దండి. భయం కలిగి ప్రార్థన చేసుకొని మార్పు పొందండి. దేవుడు ఆ కార్యం మీకు చేసి రక్షణ భాగ్యం దయచేయను గాక. ఆమేన్. కానుకలు పట్టుకుందాం.